తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తుది శ్వాస వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని పరితపించినటువంటి తెలంగాణ జాతిపిత కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని పురస్కరించుకొని వారి యాదిలో అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ చారిత్రక నగరంలో ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా వారిని స్మరిస్తూ వారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే ట్యాగ్ లైన్ తీసుకున్నారో నీళ్లు నిధులు నియామకాలు అదే అంశం పైన ఆనాటి టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి జయశంకర్ సార్ను వారి సూచన మేరకు ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 3 అంశాలపైన తెలంగాణ ప్రాంతమంతా కూడా 14 ఏళ్ల పాటు అన్ని పల్లెలు అన్ని పట్టణాలు అన్ని ప్రాంతాలు తిరిగి ఏ ప్రాంతంలో ఏ వర్గానికి ఏ సమస్య ఉన్నది, ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నది, ఆ సమస్య పరిష్కారం కోసము ఈ 3 అంశాలపైన పరితపించి 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నిజం చేసినటువంటి మహనీయులు ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నీళ్ల విషయానికి వస్తే ప్రపంచం అబ్బరబోయే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసి దాశరథి గారు అన్నట్టు కోటి రత్నాల వీణాన తెలంగాణ అన్నట్టు కేసీఆర్ గారు కోటి ఎకరాల మాగాని నా తెలంగాణ అని చెప్పి ఆ ఆశయ సాధన కోసము కోటి ఎకరాలకు నీళ్లు పాలించాలి, తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిచాలని చెప్పి తెలంగాణ రైతాంగానికి ఏ కష్టాలు కూడా రావద్దని చెప్పి బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణమే కాకుండా ఆనాడు కాకతీయులు నిర్మాణం చేపట్టినటువంటి గొలుసుకట్టు చెరువులన్నిటిని కూడా బ్రహ్మాండంగా పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీరు తాగునీరుతో పాటు పారిశ్రామిక రంగానికి కూడా నీళ్ళు అందించే అనేక కార్యక్రమాలు చేసి మరి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక ప్రముఖుల ప్రశంసలు పొందినటువంటి నాయకులు కేసీఆర్ గారు. ఆ రోజుల్లో వాటర్మెన్ రాజేందర్ సింగ్ గారు కూడా వచ్చి కాళేశ్వరంను సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి నీటి వనరులను సందర్శించి కేసీఆర్ గారిని మరి ప్రశంసించినటువంటి సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి. ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా అనేక సందర్భాలలో ఇక్కడికి విచ్చేసి మరి ప్రశంసించినటువంటి సందర్భాలు. ఇంకా అనేక అంశాలను లోతుగా పోదలుచుకోలేదు. నిన్న మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పీపీపీ ప్రజెంటేషన్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరంలో పైన జరుగుతున్న దుష్ప్రచారం కానీ కాంగ్రెస్ కుట్రలను కానీ దూద్ కా దూద్ పానీ కా పానీ అని చెప్పి కార్యకర్తలతో పాటు తెలంగాణ ప్రజానికానికి తెలిసే విధంగా చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ నాయకులు అమలు కాని 420 హామీలు 6
పాలన చేతన గాక పరిపాలన పైన దృష్టి సారించలేని నిస్సాయ స్థితిలో ఉండి ఢిల్లీకి గులాంగిరి చేయాలని చెప్పి ఈ 18 నెలల్లో కోట్లు వెచ్చించి తెలంగాణ ధనాన్ని దుర్వినియోగం చేసి ఏ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తెలంగాణ సాధించిన మరొక్కసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అరే మీరు ఎన్నుకున్నది మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు నెరవేర్చాలని చెప్పి ప్రజలు అడుగుతుంటే ఈరోజు తెలంగాణను సాధించినటువంటి మహనీయుల పైన బురద జల్లే కార్యక్రమం, అవినీతి ఆరోపణలు కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, జగదీశ్వర్ రెడ్డి గారిపైన, మా మాజీ మంత్రులపైన, మా నాయకులపైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పి ఈరోజు మీరు వేసినటువంటి కమిషన్లు కూడా ఏ మాత్రము కూడా కేసీఆర్ గారిని తప్పు పట్టే పరిస్థితులు లేరు. ఈరోజు కాళేశ్వరం అంటే ఒక చిన్నపాటి బ్యారేజ్ కాదు, 3 బ్యారేజీలతోని, 15 రిజర్వాయర్లతోని, 19 సబ్స్టేషన్లతోని, 21 పంప్ హౌస్లతోని, 203 కిలోమీటర్ల సొరంగాలతోని అనేక 141 టీఎంసీల నీళ్లు సామర్థ్యం కోసము చేసినటువంటి దాన్ని ఎక్కువ 2 పియర్స్ కుంగితే దాన్ని కాళేశ్వరం కుంగినట్టు అనేక ఆరోపణలు చేస్తూ ఈరోజు తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించకుండా చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా భూస్థాపితం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అనేక వర్గాల ప్రజలు మభ్యపెట్టున్నారు. బీసీ వర్గాలకు కామారెడ్డి డిక్లరేషన్తో 42% అన్నారు. అది ఒప్పించలేని పరిస్థితుల్లో మీరున్నారు. మీతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కుట్రలతోని, కుతంత్రాలతోని బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలని చెప్పి ఇద్దరు మిలాఖత్ అయి బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన చేస్తున్నటువంటి కుట్రలను యావత్ తెలంగాణ ప్రజానీకమంతా కూడా చూస్తున్నది. సరైన సమయంలో, సరైన తేదీలో మీ అందరికీ ఈ 2 పార్టీలకు కూడా రాజకీయంగా భూస్థాపితం చేసేదానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో పోలేని పరిస్థితులు, వాళ్ళ నియోజకవర్గాలలో పోలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మహిళలు వీళ్ళని నిలదీసే పరిస్థితి ఉన్నది, విద్యార్థులు నిలదీసే పరిస్థితి ఉన్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు ఏమైనా పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా ఈ వ్యతిరేకతను మీరు ఎదుర్కొనలేక నీతి నిజాయితీ నిబద్ధతతోని అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన ఉంచినటువంటి నిలిచినటువంటి కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పాలన పైన మరి చేస్తున్నటువంటి అనేక ఆరోపణలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో మేము తెలుసుకుంటాం. మీ దుష్ప్రచారాలన్నిటి కూడా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా మరి మీరు అమలు కానీ, హామీలు కానీ, మీరు చేసే అవినీతిని అంతా కూడా ప్రజల వద్దకు వెళ్తాము. ఎక్కడికక్కడ మరి మిమ్మల్ని మీరు చేసే అవినీతి కార్యక్రమం ప్రజలకు వివరించి మిమ్మల్ని రాజకీయ సమాధి చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కాళేశ్వరంపై నేడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వేసేటువంటి నిందలు, ఆరోపణలు, అవమానపరచడం అన్నది ఏదైతే ఉందో దానిపై ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా సమావేశానికి పెద్దలు మాజీ చీఫ్ విప్, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మా అన్న వినయ్ భాస్కర్ అన్న గారికి, అదేవిధంగా మరొక అన్న ఈరోజే పుట్టిండు
వారికి నర్సంపేట మాజీ శాసనసభ్యుల గారు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి మా ఆప్తమిత్రులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం రాస్తున్నారు, ఏం చర్చలు జరుగుతున్నాయన్నదే పాయింట్. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సుభాక్షంగా ఉండాలి అని కేసీఆర్ గారు ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఒక మంచి చేస్తే ఇంతమంది దుర్మార్గంగా అపనిందలు వేసే ప్రయత్నం జరిగినప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారు, అదేవిధంగా పెద్దలు జయశంకర్ గారు ఈరోజు వారి సాక్షిగా చెప్పడం జరుగుతున్నది. సమాజం జాగృతి జరగాలి, క్షేత్రస్థాయిలో ప్రతి పౌరునికి విషయం తెలవాలి. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రతి పౌరునికి విషయం తెలవాలన్నప్పుడు ఒక 2 విషయాలు రాష్ట్ర ప్రభుత్వం విషయం చెప్పి ఇవాళ వరంగల్ జిల్లా ఉద్యమాలకు కిల్లా అయినటువంటి వరంగల్ జిల్లా నుంచే ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ప్రకటన ఈరోజు చేయబోతున్నాం. అదే క్రమంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆంధ్ర కోవర్టు బనకచెర్ల చంద్రబాబు నాయుడుకు అప్పచెప్పి ఆయన మన్ననలు పొందాలి, ఆయన బూట్లు పాలిష్ చేసే క్రమంలో ఆయన ఆ పనిలో ఉన్నాడు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఎంతసేపు నిందలు వేయడమే. నువ్వు ఎదిగిన విధానం తెలుసు, ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న పద్ధతి కూడా తెలుసు. మరి ఈరోజు నువ్వు ఈ విధంగా చేసుకుంటూ పోతున్నావు. నీ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నువ్వు తెలంగాణ ప్రజల యొక్క మేలు కోరేటువంటి వ్యక్తివి కాదు, నువ్వు ఆంధ్ర పెత్తందారుల కోసం తహతహలాడేటువంటి వ్యక్తివి. కాబట్టే ఈరోజు ప్రాజెక్టులన్నీ వాళ్ళకు అంటగట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బిచ్చగాళ్ళు చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అందుకోసమనే ప్రత్యేకంగా నీ ప్రభుత్వం ఏం చేస్తున్నది, నీ బుద్ధి ఏంది, నీ విషయాలన్నీ కూడా తెలుసు. కాబట్టి 2 విషయాలు సమాజం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు తెలంగాణ ప్రభుత్వంలో 153 కోట్ల బడ్జెట్ ఉంటే 350 కోట్ల బడ్జెట్ ఏ విధంగా వచ్చింది? 350 కోట్ల బడ్జెట్ రావడమే కాకుండా ఆర్థిక వృద్ధి రేటు ఏ విధంగా పెరిగింది? ఇవాళ దేశవ్యాప్త ఎకనామిస్టులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, మేధావులు ఉన్నారు, సమాజం గురించి ఆలోచించేటువంటి సామాన్యులు కూడా ఉన్నారు. మరి 153 కోట్ల నుంచి 350 కోట్లు రావడానికి అంత ఆషామాషి కాదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఇప్పుడే మా వినయన చెప్పిండు, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, మిగతా అన్నీ కూడా చేసినామని. దాన్ని కట్టడం వల్ల ఆనాడు కాకతీయ రాజులు చెరువు గట్టు, గొలుసు కట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో నీళ్లు సారం ఇంకి మనం వాటర్ సప్లై పెరిగి పంటలు మెరుగ్గా పెరిగి దేశంలోనే అత్యంత వరి కొనుగోలు చేసే విధంగా, వరి పండించే విధంగా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దబడ్డది. ఆ తీర్చిదిద్దబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయదారుల నుంచి వచ్చినటువంటి ఆర్థిక లాభం ఏదైతుందో దాని ద్వారానే 153 కోట్లు 350 కోట్లు అయినది. ఇది అక్షర సత్యం. ఆర్థిక వృద్ధి రేటు పెరిగిందంటే నీకు ఆర్థిక లాభం పెరిగినప్పుడు, నీకు ఒక సంపాదన పెరిగినప్పుడే ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది. ఇది ఇంటర్నల్ లింక్ ఉన్నటువంటి ఎకనామిక్ ఆన్సర్ ఇది. మరి వీనికి తోక తెలియదు, నా మూతి తెలియదు. ఇప్పుడు ఎందుకు పడిపోయింది మరి ఆర్థిక వృద్ధి రేటు? చెప్పరు. వీని నాశనం కోసం, వీడి అక్కర్రాని మాటల కోసం తెలివిలేని దద్దమ్మ, వీని తెలివిలేని క్యాబినెట్. తెలంగాణ జూన్ 2 రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైతే గణతంత్ర దినోత్సవం చెప్పేటువంటి
దుర్మార్గపు క్యాబినెట్ ఈ క్యాబినెట్. కాబట్టి వరంగల్ జిల్లా నుండి నేను నన్నపనేని నరేందర్ మాజీ శాసనసభ్యునిగా 119 నియోజకవర్గాలకు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడమే కాకుండా ఫస్ట్ ఫేజ్ 1లో 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మేధావులు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సమాజం మీద గౌరవం ఉంటే, సమాజం పట్ల బాధ్యత ఉంటే వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. చేసుకోవడమే కాకుండా చేసుకున్న తర్వాత ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక చేసిన తర్వాత వారికి ట్రాన్స్పోర్ట్ కానీ ఏది కానీ కాళేశ్వరానికి పంపించడం జరుగుతుంది. ఇది చేయడమే కాకుండా అక్కడ ఒక ప్రజావేదిక కూడా పెడతాం. ఆ ప్రజావేదికలో వారి అభిప్రాయాన్ని చెప్పచ్చు. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, చెప్పుకోరు. చెప్పుకోలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా వారి యొక్క సమాచారాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం. ఇంకొక విషయం, మేధావులే కాదు, చదువుకోకున్నా ఆర్థికంగా లేకున్నా సమాజాన్ని చదివిన మేధావులు కూడా వాళ్ళకు కూడా మరొక అప్లికేషన్ ఫార్మేట్ ఇస్తాం. అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళు, ప్రజలు, ఈ విధంగా 4 కేటగిరీలుగా చేసి వాళ్ళందరినీ ఆన్లైన్ అప్లికేషన్స్ చేసి వాళ్ళందరినీ ప్రజావేదికగా తీసుకెళ్ళి కాళేశ్వరం సాక్షిగానే వారి యొక్క అభిప్రాయాలను చెప్తాం. ఈరోజు పిఎల్ ఘోష్ గారి యొక్క నివేదికను చూశారు. పిఎల్ ఘోష్ గారు ఒక సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు, ఆయన కంటే సమాజాన్ని చదువుకున్న వాళ్ళను, ఆయన కంటే మేధావులను, ఆయన కంటే గొప్ప వాళ్ళను కూడా అక్కడికి తీసుకొచ్చే ఏర్పాటు ఎవ్వరూ చేయరు. మీకు మీరుగా అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఏం జరిగిందంటే, మేము మంచి చేసినాం, కేసీఆర్ గారి నుంచి మొదలు పెడితే హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ సభ్య సమాజం కింది వరకు తీసుకెళ్తున్నాం. ఏం జరుగుతుంది? మా విషయాన్ని చేసిన కష్టాన్ని చెప్పుకుంటే ఎదుటి పార్టీ వాడు దాన్ని ఇంకో రకంగా చేస్తున్నారు. అందుకే మేము కూడా ఇలా సవాల్ విసురుతున్నాం. బస్తీ మే సవాల్, జయశంకర్ గారి సాక్షిగా ఈ యొక్క ప్రక్రియను మొదలుపెట్టి సమాజాన్ని, తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని, అన్ని వర్గాలను కాళేశ్వరం సాక్షిగా పెట్టి వారి యొక్క అభిప్రాయాలను చెప్పించే ప్రక్రియ. దీంట్లో ఏ రాజకీయాలు ఇన్వాల్వ్ కావు, సమాజమే ఇన్వాల్వ్ అవుతుంది. వారికి కావాల్సినటువంటి ఏ రాజకీయానికి సంబంధించకుండా మా తండ్రి గారైనటువంటి నన్నపనేని నరసింహమూర్తి పేరు మీద, ట్రస్ట్ మీద మేము కూడా వెళ్ళాం. వారి అభిప్రాయాన్ని నిర్భయంగా ప్రకటించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, తెలంగాణ కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మాట్లాడినటువంటి, పోరాడినటువంటి మేధావి మా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ఈరోజు అబద్ధాలను నిజాలు చేసేటువంటి ప్రకటనలు ఏవైతే చేస్తున్నారో, మా బాపు కేసీఆర్ గారిని మేము సమాజం ముందు నీలాంటి దుర్మార్గులు చెడు చేయలేరు, కానీ వారు చేసిన పనిని చివరికి ఒక మాట చెప్తున్నాను. బలగం సినిమాలో 2 కోట్ల రూపాయలతోటి సినిమా తీసి సమాజాన్ని ప్రేరేపించి ప్రతి పల్లె, గ్రామము, వార్డు కదిలే విధంగా ఎవరికి వాళ్ళు వార్డులలో ఆ సినిమాను వేసుకొని మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్, ఒక పిల్లలు తండ్రిదండ్రులతో ఏ విధంగా ఉండాలి, ఒక అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి, చుట్టాలు ఏ విధంగా ఉండాలని కళ్ళ గట్టినట్టుగా చూపించినటువంటి బలగం సినిమా గ్రామాన స్క్రీన్లు పెట్టుకొని ఎలా చేసుకున్నారో, ఇవాళ కాళేశ్వరాన్ని కూడా ఈ 4 రకాల కేటగిరీస్, ఇంకేదైనా కేటగిరీ పెంచాలన్నా కూడా పెంచుతాం. ఆ 4-5 రకాల కేటగిరీస్ వాళ్ళను తీసుకెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయాలని చెప్పి నెక్స్ట్ స్టెప్లో ఎవరైతే ఈ నియోజకవర్గం నుంచి అక్కడికి వెళ్తారో వాళ్ళే ప్రచారకర్తలుగా ప్రతి గ్రామానికి, ప్రతి డివిజన్కు, ప్రతి పల్లెకు, ప్రతి ఆమ్లెట్కు కూడా వెళ్ళి వాళ్ళు చేస్తారు. కాబట్టి నిరంతరం సాగేటువంటి ప్రక్రియ, ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాం. చివరికి ఒక మాట చెప్తున్నాం, దీంట్లో నన్నపనేని నరేందర్కు ఏదో పేరు వస్తుందని చెప్పి ఓడి కాళ్ళు పెట్టి, ఓడి చేయి పెట్టి ఇవన్నీ చేయకండి.
నన్నపనేని నరేందర్ ఒక ఈ సమెత్తు కూడా అక్కడికి రాడు, మాట్లాడడు. ప్రజలకు అప్పచెప్తున్నాం, వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నాం. టీఆర్ఎస్ పై చేస్తున్నటువంటి విష ప్రచారం అది ముమ్మాటికి కుట్రే. రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఇరిగేషన్ మంత్రి అయినటువంటి, సివిల్ సప్లైస్ కూడా మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజ్యాంగం పైన ప్రమాణం చేసినప్పటికీ కానీ వారు ఇటీవల ప్రభుత్వ వేదికలపైన కేసీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే కూలిపోయింది, పూర్తిగా కూలిపోయింది అనేటువంటి పదాలను ప్రయోగించడం అనేది రాజ్యాంగ విరుద్ధమే. ఇటీవల ఘోష్ గారి కమిషను కాళేశ్వరం పైన ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మాత్రమే తప్ప అది కోర్టు అధికారాలు కలిగినటువంటి ఒక జడ్జి గారు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ కానే కాదు. రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని జడ్జిమెంట్గా దుష్ప్రచారానికి ఒడిగడతా ఉన్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే సంపూర్ణంగా అది జడ్జిమెంటే అయిపోయింది అనేటువంటి ఒక రాజ్యాంగ ఉల్లంఘనలకు ఇవాళ ఈ ప్రభుత్వ తరఫున ప్రభుత్వం కానీ కొంతమంది అధికారులు కూడా పాల్పడుతూ ఉన్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పార్ట్ అయినటువంటి మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగడానికి గల కారణాల మీద మాత్రమే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో జడ్జి గారిని పినాకి చంద్రఘోష్ గారి కమిషన్ వేయడం జరిగింది. కమిషను కేవలము కాళేశ్వరములో ఉండబడిన 100 ప్రమాణికాలను కాదని ఒక్క ప్రమాణికమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీలో ఉండబడినటువంటి టెక్నికల్ ఇష్యూస్ మీద మాత్రమే నివేదిక తయారు చేయడానికి సంబంధించిన సాక్షులను కానీ ఇతరత్ర ఇన్ఫర్మేషన్ కానీ కలెక్ట్ చేసింది. ఇవాళ 655 పేజీలతో కూడినటువంటి నివేదికను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటివరకు బయట పెట్టకపోవడం అంటేనే ఇవాళ కేవలం 55 పేజీల నివేదిక మాత్రమే అనుకూలమైనటువంటి పదాలు ఉన్నటువంటి కూర్పును ఒక కుట్రపూరితంగా తయారు చేసి ఇవాళ విష ప్రచారానికి రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. దమ్ముంటే చేతనైతే మీరు దద్దమ్మలు కాకుంటే దొంగ నాటకాలు కాళేశ్వరం పైన మీరు ఆడకుంటే మీకు చిత్తశుద్ధి ఉంటే 655 పేజీల నివేదిక ఇప్పటి వరకు మీడియాకు ఎందుకు అధికారికంగా విడుదల చేయలేదు? కేవలం కొన్ని పేజీలలో ఉండబడినటువంటి కొన్ని కంటెంట్స్ను వక్రీకరించి మాత్రమే వక్రీకరించి మీరు సంతకాలు లేనటువంటి పేపర్లు మాత్రమే ఇప్పటివరకు నివేదికలు ఉన్నవి. ఘోష్ గారి సంపూర్ణమైనటువంటి నివేదిక ఇప్పటి వరకు బయటికి రాలేదు. కేబినెట్ ముందుకు రానటువంటి నివేదిక 3 రోజుల ముందే మీడియాలో ఎట్లా వస్తుంది? ఇది కుట్ర కాదా? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ఇవాళ మిగతా 100% కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మిగతా ఇప్పటిదాకా ప్రకటించిన రిజర్వాయర్లు కానీ అదేవిధంగా టన్నల్స్ కానీ అనేక రకాల మరి నిర్మాణాలన్నీ కూడా సేఫ్గా ఉన్నవి. వాటి గురించి విచారణ ఎందుకు చేయలేదు? మొత్తం ప్రాజెక్టు మీద విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? 2 పియర్స్ మీద ఇంత రాద్ధాంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం పూర్తిగా కూలిపోయిందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడిల్లు. ప్రభుత్వంలో ఎవరైనా ఒకరిద్దరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దానికి ముఖ్యమంత్రే బాధ్యుడు, ఇరిగేషన్ మంత్రే బాధ్యుడని నొక్కి చెప్పినట్టు ఘోష్ కమిషన్లో నివేదికలో వ్రాతపూర్వకంగా ఇచ్చినట్టు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విష ప్రచారం చేస్తుంది కదా. మరి అయ్యా ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలు ఆధారాలతో అనేక కుంభకోణాలన్నీ వాళ్ళ బయటకు వచ్చినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగిన ధాన్యం కుంభకోణంలో 1100 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రత్యక్షంగా మీరు గడించినట్టేనా? సూటిగా సమాధానం చెప్పాలి. దొంగల్లా పారిపోయేటువంటి దొంగలరా? ఒక్కనాడు కూడా ధాన్యం టెండర్ల కుంభకోణం గురించి ఇది 10వసారి మాట్లాడడం. హైకోర్టులో పిల్లేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కౌంటర్ దాఖలు చేయాలి, ఆధారాలు ఉన్నాయని చెప్పి నోటీసులు సర్వ్ చేసి 18 నెలలైంది. 18 నెలల నుంచి తప్పించుకునేటువంటి దొంగలారా మీరు ఈ రాష్ట్ర ఆరాధ్యుడైనటువంటి రాష్ట్ర సృష్టికర్త అయినటువంటి కేసీఆర్ పైన ఇలా దుష్ప్రచారానికి ఒడిగడితే ఊరుకునేది లేదు బిడ్డ. త్వరలోనే ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు, అనేక వర్గాల ప్రజా సంఘాల వారిని అందరూ కూడా కలుపుకొని, మీడియా మిత్రులను కలుపుకొని త్వరలోనే చెలో కాళేశ్వరం, చెలో మేడిగడ్డ, చెలో సుందిల్లా, చెలో అన్నారం ఖచ్చితంగా సందర్శన ఉంటుంది. ఈ విష ప్రచారానికి సరైనటువంటి జవాబు చెప్తాం. ప్రతి నియోజకవర్గానికి వేల మంది కార్యకర్తలను తీసుకొని కంటికి ప్రాజెక్టును చూపిస్తాం. ఇవాళ వరంగల్ పూర్వపు జిల్లా, తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా కాళేశ్వరం యొక్క విషకుట్రల వల్ల, కాంగ్రెస్ యొక్క విషపు కుట్రల వల్ల ఇలా ఒక్క చెరువు కూడా మత్తడవలేదు. ఇలా వర్షం మరి సాధారణ వర్షపాతం నమోదు కావడంతో ఇవాళ నాట్లన్నీ వెనక్కి నడుస్తూ ఉన్నాయి. ఒక మంత్రికి సోయున్నదా? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బుద్ధి ఉందా? ఎక్కడైనా సాగునీటి సమీక్ష జరిగిందా? ఇలా కేవలం కేసీఆర్ గారి మీద విష ప్రచారం చిమ్మడానికి కోసం మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని కూడా ఫనంగా పెడుతున్నారు. తెలంగాణ రైతులారా ఆలోచించండి. ఇలా అందరం కలిసి కాళేశ్వరం పోదా వచ్చే దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి? రారు, దొంగల తప్పించుకోబోతారు. కేవలం మీడియా లీకులు తప్ప, ఫేకులు వార్తలు తప్ప ఎక్కడ కూడా ఆధారాలతో కూడినటువంటి ఒక్క అంశం కూడా నిలబడలేదు. ఇలా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో నియమించబడ్డ కమిషన్ బాధ్యత నిర్వహించిన ఘోష్ గారిది వారు ఇచ్చింది కేవలం నివేదిక మాత్రమే. అది ఏకపక్ష నివేదిక. పాపం వారికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది వినబడచ్చు, కేసీఆర్ గారి వ్యతిరేకులు చెప్పింది మాత్రమే వినబడచ్చు, మిగతా సమయంలో వారికి వినబడకపోవచ్చు. ఆ నివేదిక అదే చెప్తా ఉన్నది. ఎందుకంటే ఇలా కేబినెట్ ఆమోదం లేదన్నారు. నిన్న కేబినెట్ ఆమోదం ఉన్నట్టు పేపర్స్ అన్నీ కూడా నిన్న డిస్ప్లే చేసిళ్ళు మా హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు. అదేవిధంగా నీటి లభ్యత గురించి అక్కడ ప్రత్యేకంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు జలవనరుల శాఖ నిర్వహించిన ఉమాభారతి గారి స్టేట్మెంటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇలా మరి ధాన్యం టెండర్ల దొంగ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తప్పుడు నివేదికను మొన్న మీడియా సమావేశంలో చూపెట్టిళ్ళు. కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయించినటువంటి అతిపెద్ద నిర్ణయం ఇవాళ పేపర్లను మాయం చేసే కుట్ర చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం మీ దగ్గర ఉందని చెప్పి మీరు ఇలా ఫైల్స్ మాయం చేయొచ్చు కాక, రేపు వచ్చేది మేమే బిడ్డ, మీరు ఇప్పుడు చేసేటువంటి ప్రతి కుంభకోణం కూడా మళ్ళీ మీకు తప్పక సమాధానం చెప్పాల్సిన పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చెప్తారు. ఇవాళ మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరేదైనా ఉంటే న్యాయ పరిధిలో, అది న్యాయ వ్యవస్థను అవమానించడం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు నిన్న. అసలు జడ్జి గారి పరిధేంటి, కోర్టు పరిధేంటి? కోర్టుకు జడ్జి గారికి, కోర్టులో బెంచ్పై కూర్చున్న జడ్జి గారికి ఉండేటువంటి అధికారాలు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో ఒక ప్రభుత్వం నియమించిన, ఒక అంశంపై నియమించిన ఘోష్ గారికి ఆ అధికారం ఉంటుందా? వారిచ్చింది రిపోర్టు మాత్రమే, వారిచ్చింది జడ్జిమెంట్ కాదు. కానీ దీన్ని ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు?
బిడ్డ మీ బండారం ఇంకా చాలా ఉన్నాయి ఈ మధ్యలో బయటపడేటి. ఇవాళ మీరు దుష్ప్రచారం మాత్రమే చేస్తూ ఉన్నారు ప్రభుత్వంలోకి వచ్చి. మార్పు అంటే మీరు కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసేటువంటి కుట్రలు వీలైనంత వరకు మీరు అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ అయినా బీఆర్ఎస్ అయినా తెలంగాణ ప్రజలాస్తి, తెలంగాణ ప్రజలను నువ్వు ఢీకొనడం నీ నుంచి కాదు. ఒక చిన్న మార్పులో భాగంగా, ఒక చిన్న వ్యవస్థలో భాగంగా చిన్నోడివి ముఖ్యమంత్రి అయినావు, అది టెక్నికల్గా అయినావు అంతే. అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు, నువ్వు చేసినటువంటి చిల్లర ఎత్తుగడలు, చిల్లర మాటలు, చిల్లర హామీలతోటి ఇలా సీట్లో కూర్చోగానే నువ్వు చిల్లర కుట్రలకు నువ్వు తెరలేపుతున్నావు. ఖచ్చితంగా ఎన్నడైనా ఆనాడు ఈనాడు ఏనాడైనా కేసీఆర్ గారి తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మాట్లాడేటువంటి మాటలు ఏవైతే తప్పుడు సమాచారాన్ని పత్రికా సమావేశం ద్వారా, కేబినెట్ వేదిక ద్వారా, సెక్రటరియట్లో ఉన్న ప్రభుత్వ వేదిక ద్వారానే మొన్న చూపెట్టినటువంటి ఆధారాలన్నీ కూడా శుద్ధ తప్పు. వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద. ఎందుకంటే తెలంగాణ ప్రజలను వంచి అబద్ధాలు ప్రచారం చేసి అబద్ధపు నోట్స్ను మీడియా ముందు ప్రవేశపెట్టినటువంటి ఆ ఇద్దరి మీద చీటింగ్ కేసు పెట్టాలని రాజ్యాంగాన్ని అవమానపరిచిన కోర్టు పరిధి ఏందో, జడ్జి గారికి ఉండే అధికారం ఏందో తెలియకుండా వాళ్ళని పంచాయతీలకు లాగుతున్నటువంటి వాళ్ళపైన రాజ్యాంగపరమైన చర్యలు కూడా చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.